ముందుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా ఉన్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అమరచింత పాఠశాల నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు నేను స్వామి వివేకానంద గురించి చెప్పబోతున్నాను. ఆయన యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన గొప్ప మహానుభావుడు. మన భారతదేశ చరిత్రని దేశ విదేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. అయితే ఆయన అమెరికా దేశంలోకి వెళ్ళి అక్కడ చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనం సభలో మన భారతదేశ గొప్పతనాన్ని చెప్పారు. అక్కడ చెప్పిన ఆ ప్రసంగమే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా, నీకు నా ప్రథమ నమస్కారము. సర్వ ప్రజల సకల ధర్మాల తల్లి అనదగ్గన సనాతన హైందవ ధర్మం పేరిట నీకు నా అభినందనలు, అభివందనలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరొక చేతితో అక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి 14 ఏళ్ళు అడవుల పాలు అయిన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాక్కుకు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తి అయిన సౌశీల్య దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి. ప్రపంచానికి 0 అనబడే అంకెను అందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కంటే ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే. సూర్యుడు తిరగడం లేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరహామిరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైన్సిస్టులు అన్నారు, మేము ఋషులు అన్నాం. అందుకే మా ధ్యానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది, జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తిభావం మా సాంప్రదాయం. నీటిని కొందరు నీరన్నట్టు, ఇంకొందరు వాటర్ అన్నట్టు, మరికొందరు పానీ అన్నట్టు పేరు మారిన నీరు అదే. దేవుడు ఒక్కడే, మార్గాలే వేరు, మతాలే వేరు. అసలు మతం అంటేనే మానవత్వం. వృక్షాన్ని గురించి తెలియాలంటే వృక్ష శాస్త్రాన్ని చదివినట్టు, మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. మతం మనశ్శాంతినివ్వాలి, లోక కళ్యాణానికి దారి తీయాలి. ఈ దేశం జాతీయ సమైక్యతతో విర్రివీయాలంటే ముందు పరమత సహనాన్ని పాటించాలి. ఓ మహో ప్రబోధకుల్లారా, ఈ విశ్వ మానవ మతం గురించి ఆలోచించండి, యోచన చేయండి. అది దేశ దేశాలకు అతీతమై, కాల కాలాలకు అతీతమై, ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక ఇస్లాం మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వ మతాల సారాన్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భించాలి. అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి, ప్రజలకు మనశ్శాంతి. ఓ మహో ప్రబోధకుల్లారా, ఈ సర్వమత సమ్మేళనం థ్యాంక్ యూ.